హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా రుచిగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవడానికి, వంట చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతోటి హెల్తీగా కూడా తినాలి అనుకునే వాళ్ళు ఇలా వన్ పాట్ రెసిపీ, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, వన్ పాట్ రెసిపీ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ మనకి ఇంట్లో ఉండేవి, ఓన్లీ పన్నీర్ ఒకటే మనం బయట తెచ్చుకోవాల్సింది. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీంతోపాటు ఆనియన్ రైతా కూడా చేశాను కదా, ఇది కూడా మనకు ఆనియన్ రైతా కూడా సమ్మర్లో మనకు చాలా చలవ చేస్తుంది. ఇలా సింపుల్గా చేసుకునే పన్నీర్ పులావ్, ఆనియన్ రైతా ఇవి ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. కుక్కర్ వేడెక్కనిచ్చి ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి, 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కడగనివ్వాలి. సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా కోసుకున్నది వేసేసుకోవాలి. ఇది కొంచెం చక్కగా ఇలా కొంచెం గోల్డ్ కలర్ రానివ్వాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 నిమిషం వేగనివ్వాలి. నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటాను. బాస్మతి రైస్ అనుకోండి, 1కి 1.5 పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాసు నీళ్ళు. మనం మామూలుగా తినే బియ్యం అయితే 1 గ్లాసుకి 1 గ్లాసు ముప్పావు పోసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు చక్కగా మరిగిపోతున్నాయి కదా. ఇలా బాస్మతి రైస్ నేను 1 అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే అన్ని రకాల మసాలాలు వేసి చేశాను. ఇది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేశాను. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి ఈ మిశ్రమాన్నంతా. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి. 1 కప్పు వేసుకుంటున్నాను. ఇది పర్టికులర్గా ఇంత అని ఏం లేదు, మనకు అవైలబుల్ ఉన్నంత వేసుకోవచ్చు. ఇదైతే హోమ్ మేడ్ పన్నీర్, నేను ఇంట్లోనే చేశాను. నా ముందు వీడియోలో ఉంది, చూడండి పన్నీర్ ఎలా చేయాలో. ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద 1 విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆవిరి మొత్తం పోయినాక మనం మూత తీసి చూసుకోవాలి. ఆవిరి పోయే లోపల మనం సింపుల్గా అయిపోయే రైతా చేసుకుందాం. దీనికి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 మీడియం సైజు తీసుకున్నాను. ఇంట్లోకి 1 పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి. కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా మిశ్రమం వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇందులో ఆనియన్ బదులు కీరా కూడా వేసుకోవచ్చు. సమ్మర్లో ఆనియన్ కానీ కీరా కానీ వేసుకోండి. నేనైతే సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి అని చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఆనియన్ చూపించాను. ఏదైనా సింపుల్గా అయిపోయింది, బ్యాచిలర్స్ కానీ చేసుకోవచ్చు. ఆనియన్ రైతా రెడీ అయిపోయింది. ఈ లోపల మన కుక్కర్ ఆవిరంతా పోతుంది, అది కూడా తీసి చూసుకుందాం.
కుక్కర్ ఆవిరంతా వేయింది కదా, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ పన్నీర్ పులావ్ రెడీ. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కానీ ఎవరు కానీ బద్ధకంగా ఉంది, ఈరోజు ఏమి చేయలేకపోతున్నాం, చేసే మూడ్ లేదు అనుకున్నప్పుడు ఓన్లీ పన్నీర్ ఒకటి ఇంట్లో ఉంటే చాలు. లేదంటే పన్నీర్ ప్లేస్లో మటర్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. హెల్దీ కూడా, మనకు ప్రోటీన్ కూడా ఉంటుంది కదా, హెల్దీ కూడా. ఈ పన్నీర్ పులావ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేశాక ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నాకు. దీన్ని మిర్చికా సాలంతో తినొచ్చు, రైతాతో తినొచ్చు. మిర్చికా సాలన్ కావాలంటే నా ముందు వీడియోలో ఉంటుంది, చూడండి. వెజిటేబుల్ పులావ్తో పాటు, వెజిటేబుల్ బిర్యానీతో పాటు నేను మిర్చికా సాలన్ కూడా చూపించాను, చూడండి. రైస్ ఐటెంలోకి దేనిలోకైనా మిర్చికా సాలన్ చాలా బాగుంటుంది.